మూడు జన్మల ముష్టివాడు రెండవ భాగం. మొదటి భాగంలో ముగ్గురు పంతులు గారు చెప్పినట్టు దోసెలు పట్టి దోసెల్లో బియ్యం వేసుకుని ఆ బియ్యంలో సగం తను తింటూ మిగతా సగం దానం చేయాలని నియమం పెట్టుకుంటాడు. అది భిక్షాపాత్రగా తన దోసెల్నే చేసుకుంటూ ఉంటాడు. దాంతో బిచ్చగాడికి బిచ్చమెత్తుకుని ఇల్లు సంఖ్య తగ్గిపోయింది, తిరగడం కూడా తగ్గిపోయింది, కాలం మిగిలిపోయింది. అతనికి ఒక గుర్తింపు లాంటిది వచ్చింది. కొద్ది రోజుల్లోనే ఇతను ఎవరి దగ్గర పడితే వారి దగ్గర బిచ్చమెత్తుకోడు. ఇతను మన ఇంటికి వస్తే ఈరోజు బాగుండనే భావాలు జనాల్లో కలిగినవి. అంతేకాదు, మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, నిన్న వీళ్ళింటికి వెళ్ళాడు, ఇవాళ మన ఇంటికి తప్పకుండా వస్తాడని వాళ్ళ పిచ్చగాడి కోసం కొంచెం ఎదురు చూడటమే కాకుండా మరికొంచెం పవిత్రంగా ఇవ్వాల్సిన పదార్థాలని సిద్ధం చేస్తూ ఉండేవాడు. అందరికీ ఇచ్చే బిచ్చం కంటే ఇతనికి వేసే బిచ్చం చాలా ప్రశస్తంగా ఉండేది, సాత్వికంగా ఉండేది, మంచి ఆహారం లభించేది. పుచ్చుకున్న దాంట్లో అతడు ఇది దానం చేయడం అందరూ చూశారు. అతనిలో ఏదో గొప్పతనం ఉందని చెప్పి 10 మంది బిచ్చగాళ్ళు చుట్టూ చేరి నువ్వే మా గురువు అన్నారు. ఇతడికి అది అంగీకారం లేదు. ఇదే నియమం పెట్టుకుని నేనెందుకు కాశీ వెళ్ళిపోకూడదని అనిపించింది. బయలుదేరాడు. వెళుతున్నప్పుడు కూడా ఇదే నియమాన్ని పాటించాడు. తన చేతుల్లో ఎంత పడితే అంత ఆహారం తీసుకోవడం, అందులోనున్న సగం దానం చేయడం, మిగిలినదే తినడం. అంటే అర్ధాకలి తన ఆకలిని కడుపుని భగవదర్పణంగా జీవితం సాగిస్తున్నాడు. మొత్తం మీద కాశీపట్నాన్ని చేరాడు. అతను ఇదే నియమాన్ని అక్కడ కూడా పాటిస్తూ చెట్టు కింద ఎక్కువసేపు కూర్చునేవాడు. అతడు అందరిలాగా ఒక అరగంట కూర్చుని ఏదో వస్తే తీసుకుని వెళ్ళిపోవడం ప్రసక్తి లేదు. సాయం ధర్మం చేయండి, దానం చేయడానికి వంటి మాటలు కూడా లేవు. ఎప్పుడూ ఏదో ఒక ధ్యానంలో ఉంటూ ఉండేవాడు. అతని దగ్గర పడిన డబ్బులు లేదా బియ్యం ఇవన్నీ కూడా అతను వెళ్ళాక ఎవరో తీసుకుని వెళ్ళేవాళ్లే తప్ప అతడు ఏనాడూ అవి ఆశించలేదు. కొన్నాళ్ళు గడిచేసరికి అతనికి మీద 10 మంది దృష్టి పడి అతను ఒక సాధకుడని, కారణజన్ముడని, ఏం చేసినా మంచి జరుగుతుందని చెప్పి అతని పేరుతో ఒక వేద పాఠశాల, ఒక సత్రం కూడా నిర్మించారు. ఆ సత్రం పేరు కరపత్ర సత్రము. అతని పేరును కరపాత్ర స్వామీజీ అని ప్రజలే పేరు పెట్టారు. కరమే పాత్రగా కలిగినటువంటి వాడు అని పేరు పెట్టారు. ఇలా వేద విధులు వేదాభ్యాసం చేస్తున్నారు. పిల్లలకు వేదశాస్త్ర పురాణం ఇతిహాసాలు చెప్తున్నారు. సత్రాల్లో బస చేస్తున్నారు. వచ్చిపోయే వాళ్ళు కూడా భోజనం చేస్తున్నారు. కానీ ఇతనికి ఈ విషయాలు ఏమీ తెలియవు. ఇతడు మాత్రం రోజు నదికి వెళ్ళి స్నానం చేసి ధ్యానం చేయడం, మధ్యాహ్నం బిచ్చమెత్తుకోవడం, తనకు వచ్చిన దాంట్లో సగం దానం చేయడం యథావిధిగా జరుగుతుంది. కొన్నాళ్ళైన తర్వాత అక్కడ అతని కూర్చునేవాళ్ళు, నిలబడేవాళ్ళు, చూసేవాళ్ళు, దండం పెట్టుకునేవాళ్ళు పెరిగారు. వారి కోసం అన్నట్లుగా అక్కడ నీడని కల్పించడం, పందిళ్ళు వేయడం మొదలుపెట్టారు. పెద్ద తీర్థయాత్రగా మారిపోయింది. ఇంకొన్నాళ్ళకి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఈయన్ని పెద్దగా పిలవాలని అనిపించిన ఆ సభ బాధ్యత అంతా వాళ్లే మోస్తూ కరపాత్ర స్వామీజీ అని పిలిచారు. నెక్స్ట్ వీడియోలో మిగతా స్టోరీ చెప్తాను. ధన్యవాదాలు.